ఏం మాట్లాడుతున్నావు పిన్ని? మేము మేము మనుషులం కాదా? జంతువులు మాకంటే బెటరా? నోరుంది కదా అని మీ ఇష్టానికి మాట్లాడతారా? మీకు నచ్చినట్టు బతుకుతారా? నచ్చింది తింటారా? నేనెక్కడన్నానే? హారిక కదా అనింది. దాన్ని కొట్టకుండా నన్ను కొడతావేంటే? తాను కడుపుతో ఉంది కదా, తానని కొట్టలేక మిమ్మల్ని కొడుతున్నాను. పోసే, ఆ చెత్త కింద పడేవే. వీళ్ళు తినమంది తినవే, లేదంటే నన్ను కొట్టి చంపేసేలా ఉన్నారు. నేను తినను. తినవా? తినను. తినవా? తినను. తినవా? తినను. తినవా? తినను. తినవా? నీకు దండం పెడతానే. ఆపవే. రావే, రా, వచ్చి కూర్చో. కూర్చో, కూర్చో. ఆంటీ, నేను తినను. నోరు మూసుకో. ముద్ద నోట్లో పెట్టుకుని గుట్టుకు మరి మింగు. మంచి తావు తావు. తిను తిను. తిను తిను. అమ్మా, తినేసింది. ఇక నన్నేమనుకో. ఇక నుంచి ఇలాగే ఇంటి ఫుడ్ తినాలి. కాదని బయట ఫుడ్ తిన్నారో? అర్థమైంది, అర్థమైంది. నా వైపు విమానం మొత్తం మోగిపోతుంది అంతేగా. ఎన్నాలని ఇలా బెదిరిస్తారు? ఎల్లుండి కోర్టులో చెప్తాను మీ అందరి సంగతి. చెప్పు, కోర్టులో ఏం చెప్పాలో నాకు తెలుసు. నేను విడాకులు ఒకటి తీసుకోను, భరణం కూడా తీసుకుంటాను. బోనస్ గా మీ అందరినీ జైలుకి పంపిస్తాను. నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి, మేమేం చేయాలో అది చేస్తాము. ఈసారి జడ్జి గారి దగ్గర మీ ఆటలే సాగవు. నా లాయర్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. మేం కూడా స్ట్రాంగ్ గానే ఉన్నాము. చూద్దాం ఎవరు గెలుస్తారు. మేము గెలుపు గురించి ఆలోచించట్లేదు, నిన్ను కలుపుకోవాలని చూస్తున్నాము. చచ్చినా మీతో కలిసి ఉండను. చచ్చే వరకు చచ్చినట్టు అందరం కలిసి ఉండేలా చేస్తాను. అది చూస్తాను. రండి భోజనం చేద్దాం. అమ్మమ్మ తినేసింది కదా మమ్మీ, మనం తిందాం. నేనెప్పుడు తిన్నాను రా? మా మమ్మీ చేతిలో దెబ్బలు తిన్నారుగా.
ఎందుకు వీళ్ళంతా ఇంతలా బిహేవ్ చేస్తున్నారు? మా ఇంటికి వెళ్ళిపోతానంటే వెళ్ళనివ్వరు, నచ్చిన ఫుడ్ తిందామంటే తిననివ్వరు. వీళ్ళని ఏం చేయాలి? ఈ టైంలో ఆదిత్య కాల్ చేస్తున్నాడేంటి? హలో ఆదిత్య. హాయ్ హారిక. ఈ టైంలో కాల్ చేశారేంటి? నిద్రపోతున్నావా? డిస్టర్బ్ చేశానా? నోను, ఇప్పుడే డిన్నర్ అయింది. చెప్పండి. ఎందుకో నీ వాయిస్ వినాలనిపించింది. నిజానికి నిన్ను చూడాలనుంది, బట్ ఈ టైంలో నువ్వు బయటకు వస్తే బాగోదు కదా, అందుకే కాల్ చేశాను. అవునా? ఏంటి అదోలా ఉన్నావు? ఏం లేదు, ఐఎమ్ ఫైన్. ష్యూర్? యా, ఐఎమ్ గుడ్. టెండర్ మనకు రాలేదని డిసప్పాయింటెడ్గా ఉంటామని కాల్ చేశాను. అక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారా? పార్టీ చేసుకుంటున్నారు. టెండర్ మిస్ అయిందని నువ్వేం ఫీల్ అవ్వకు హారిక. రేపు ఆఫీస్కి వస్తున్నావు కదా? వస్తాను ఆదిత్య. తప్పకుండా రావాలి. మనకు వేరే మంచి ఈవెంట్ వచ్చింది, దాని గురించి డిస్కస్ చేయాలి. అలాగే. ఉండనా మరి? గుడ్ నైట్. గుడ్ నైట్. ఆదిత్య ఏంటి అదోలా మాట్లాడుతున్నాడు? హారికను బయటికి వెళ్ళనివ్వకూడదు, నా గ్రిప్లోనే పెట్టుకోవాలి. హారికను అడ్డు పెట్టుకొని ఆ అభిరామ్ గాడి అంతు చూడాలి. ఎల్లుండి డివోర్స్ వచ్చాక ఈ ఇల్లు వికెట్ చేసి మమ్మీ దగ్గరికి వెళ్ళిపోవాలి. వచ్చే భరణంతో ఆదిత్య పార్ట్నర్షిప్తో హారిక ఈవెంట్స్ అని కొత్త కంపెనీ పెట్టాలి. ఏం చేస్తున్నావే? నువ్వు కడుపు నిండా పెట్టావుగా, అరిగించే ప్రయత్నం చేస్తున్నాను. సారీనే, ఆ వసు కొట్టే దెబ్బలు తట్టుకోలేకే నీకు బలవంతంగా తినిపించాల్సి వచ్చింది. ఈ టార్చర్ ఇంకెన్నాళ్ళులే. ఎల్లుండి ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతానుగా. వీళ్ళ వాలకం చూస్తుంటే నేను పంపించేలా లేరే. ఏదో ఒక వంకతో నీకు విడాకులు ఇవ్వకుండా ఇక్కడే ఆపేసేలా ఉన్నారు. అందుకు నేనొప్పుకోవాలిగా. నా లాయర్ కూడా ఒప్పుకోడు. వసు ఏదో ప్లాన్ చేసిందని నాకు డౌట్గా ఉంది. దాని ధీమా చూస్తుంటే నిన్ను నీ లాయర్ని మించిన ఎత్తు ఏదో వేసిందని నాకు అనుమానంగా ఉంది. అదంతా మనల్ని బెదిరించడానికి ఆంటీ. నేను భయపడే రకం కాదు. కానీ వాళ్ళని చూస్తుంటే నాకు భయం వేస్తోంది. ఆఖరికి ఆ బన్నీగాడు అను కూడా కొట్టేలా చూస్తున్నారు. చూపులతోనే కాల్ చేస్తున్నారు. వాళ్ళేం చేసినా రేపటి వరకే ఆంటీ. ఎల్లుండి వాళ్ళ ఆటలు సాగవు. వసక్క ఎలాంటి ప్లాన్ వేసినా నేను తిప్పి కొడతాను. అయితే తప్పకుండా విడాకులు తీసుకుంటావు కదా? తీసుకుంటాను. నాకు కమిషన్ ఇస్తావుగా? ఇస్తాను. నీకోసం ఈరోజు వసుతో చంపదెబ్బలు కూడా తిన్నానే, మాటలు కూడా పడ్డాను. కొంచెం ఎక్కువ కమిషన్ ఇవ్వవే. ముందు విడాకులు భరణం రానివ్వండి ఆంటీ. నువ్వు తలుచుకుంటే వస్తాయిగా. ప్రెగ్నెన్సీ వస్తే డివోర్స్ రావని మీరే నన్ను భయపెట్టారుగా. అంటే నాకు పెద్దగా తెలీదే. వారసుడు కావాలని అఖిల్ గట్టిగా పట్టుబడతాడేమో. అభి, వసు, భాస్కర్, పావని అందరూ అఖిల్ వైపే ఉన్నారు. నీ వైపు నేను, మీ అమ్మ తప్ప ఇంకెవ్వరూ లేరు. నీకు విడాకులు వస్తాయో రావో. అంత దాకా వస్తే నేను ఏదో ఒకటి చేస్తానంటీ. అఖిల్తో విడిపోవటానికి అవసరమైతే ఆ దేవుణ్ణి కూడా ఎదిరిస్తాను. స్వామి, చాలా రోజుల తర్వాత మా ఇంట్లో ఓ సంతోషాన్నిచ్చావు. హారిక తల్లి కాబోతోంది. ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు. హారిక నా మాట వినేలా చేయి స్వామి. ఎక్కడికి వెళ్తున్నావు హారిక? కొత్తగా అడుగుతావేంటి? ఆఫీస్కి వెళ్తున్నాను. ఇక నుంచి నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు.
ఇంట్లోనే ఉండాలి. అలా చెప్పడానికి మీరెవరు? నా జాబ్ నా ఇష్టం. అలా కాదు హారిక, నువ్వెక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదని డాక్టర్ గారు చెప్పారు కదా. రేపు దీనికి విడాకులు వచ్చాక ఇది బతకడానికి ఆ డాక్టర్ డబ్బులు ఇస్తాడా ఏంటి? ఏదో పని చేసుకుని బతకాలి కదా. అత్తయ్య, ఏదో పని చేసుకుని బతకాల్సిన అవసరం హారికకు లేదు. ఆ ఆదిత్య దగ్గర పని చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. నాకు అవసరం ఉంది, నేను జాబ్ చేసి తీరాలి. ఆదిత్య మంచివాడు కాదమ్మా, మా మాట విను. ఈ మాట ఎన్నిసార్లు చెప్తారు? నేను ఈ ఇంట్లో ఉండే ఈ ఒక్క రోజైనా నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వండి. రేపు విడాకులు తీసుకుని వెళ్ళిపోతాను. మీరెక్కడికి వెళ్ళకండి పిన్ని, మాతోనే ఉండిపోండి. బుజ్జి తమ్ముడు, బుజ్జి చెల్లెవు పుడతారంట కదా పిన్ని, మీరు ఇంట్లోనే ఉండిపోండి. పిల్లలకు కూడా ట్రైనింగ్ ఇచ్చి చెప్పిస్తున్నారా? నేను ఎవ్వరు చెప్పినా వినను. రేపటి నుంచి నా దారి నాది. నాకొచ్చే భరణంతో శాలరీతో హ్యాపీగా బతుకుతాను. నీకు కావాల్సింది డబ్బే కదా హారిక. డబ్బు కాదు, భరణం, నష్టపరిహారం. మాట ఏదైనా కావచ్చు, నీకు మనీ రూపంలోనే కదా కావాలి. అవునే, డబ్బే కావాలి. డబ్బు లేకపోతే అదెలా బతుకుతుంది? అయితే ఆ డబ్బే ఇస్తాము. నువ్వు విడాకులు తీసుకోకుండా ఇక్కడే ఉండి బేబీని కన్నావు అంటే ఈ ఆస్తిలో సగం మీకు ఇస్తాం హారిక. వదినా, ఏమంటున్నారు వదినా? దానికి సగమాస్తి ఇవ్వడం ఏంటి? తప్పే ఉంది అఖిల్. తను మన ఇంటి మనిషే కదా. ఆస్తి మన దగ్గర ఉంటే ఏంటి, తన దగ్గర ఉంటే ఏంటి? నేను ఒప్పుకోనన్నయ్య. ఆస్తి మన ముగ్గురిది, ముగ్గురికి సమానంగానే ఉండాలి. ఆస్తులు లేకపోయినా ఆనందంగా బ్రతికే వాళ్ళే అభి వసూలంటే. మనల్ని బ్రతికించిన వాళ్ళు. రాత్రి నాకు అభి చెప్పాడు, హారిక కోసం ఆస్తిని 2 భాగాలు చేద్దామన్నాడు. సగభాగం హారికకు, మిగతా సగభాగం మనందరికీ ఇద్దామని వసు చెప్పింది. మాకు ఇష్టమే అఖిల్. నాకిష్టం లేదు వదినా. డబ్బు కోసమే తను మనతో ఉంటానంటే అవసరమే లేదు. హారిక మనతో ఉండటం అవసరం అఖిల్. ఈ కుటుంబం విడిపోకూడదు, అందరం కలిసి ఉండాలి. అందుకోసం మీ ఆస్తినే త్యాగం చేస్తారా వదినా? బన్నీ అను కీర్తిల సంగతి ఏం కావాలి? వాళ్ళకే మిగల్చరా? అఖిల్, వాళ్ళ గురించి మేం చూసుకుంటాం. నీ బిడ్డ ఈ ఇంట్లోనే పుట్టాలి, ఇక్కడే పెరగాలి, మనతోనే ఉండాలి. మనం అంతా కలిసే ఉండాలి. ఎన్నో సంవత్సరాల తర్వాత మన ఇంట పసిబిడ్డ రాబోతుందిరా. కాదనకు. పుట్టబోయే బిడ్డ కోసం మనం ఏం చేసినా తక్కువే అఖిల్. ఇప్పుడు ఆస్తుల గురించి నువ్వు ఆలోచించకు. మీ ఇష్టం. చెప్పు హారిక, నీకు సగం ఆస్తినిస్తాను. నువ్వు మాతోనే ఉండాలి, వారసునివ్వాలి. ఆస్తితో పాటు ఇంట్లో పెత్తనం, ఆఫీసులో అధికారం కూడా నీదే హారిక. నువ్వు అఖిల్ హ్యాపీగా ఉంటే మాకంతే చాలు.
దయచేసి కాదనకమ్మా. ఈ ఇంట్లో నువ్వు సంతోషంగా ఉంటావు. అఖిల్ని మేము చూసుకుంటాం. నువ్వు స్వేచ్ఛగా ఆనందంగా ఉండొచ్చు. ఇక్కడ నీకే లోటు ఉండదు హారిక. నిన్నెవరూ ఏమీ అనరు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యాన్ని చూసుకో, తర్వాత బిడ్డని చూసుకో. సంతోషంగా ఉండు. ఒప్పుకోవే, ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. విడాకులు తీసుకుంటే భరణం తప్ప ఇంకేదీ రాదు. ఇప్పుడు దీనికి ఒప్పుకుంటే నువ్వు కోరుకున్నవన్నీ నీకొస్తాయి. ఆస్తి, అధికారం, పెత్తనం అన్నీ నీకే. ఈ ఇంట్లో మిగతా అందరూ ఒకెత్తు, నువ్వు ఒక్కదానివే ఒకెత్తు. నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట అవుతుంది. నా మాట వినవే, ఆలోచించు. హారిక ఒప్పేసుకుంది, హారిక ఒప్పేసుకుంది, ఒప్పేసుకుంది హారిక. ఏమే, నీకు సగం ఆస్తి వచ్చాక నా విషయం మర్చిపోకూడదు. నా కమిషన్ ఇస్తానన్నా, ఇప్పుడు గిఫ్ట్గా ఇవ్వు. ఒప్పుకుంటున్నావు కదా హారిక? ఇక విడాకులు కావాలి అని అనవు కదా? ఇక్కడే ఉంటావు కదా? బేబీని కంటావు కదా? నేను ఒప్పుకుంటున్నాను. కాకపోతే ఒకసారి మా మామతో మాట్లాడాలి. దాందే ఉందే, మీ అమ్మని ఇక్కడికి పిలిపించి మాట్లాడదాం. అలాగే ఆఫీస్కి వెళ్ళి రిజైన్ లెటర్ ఇచ్చి రావాలి. దానికి ఆఫీస్కి వెళ్ళడం ఎందుకమ్మా? మెయిల్లో పంపించచ్చు కదా. లేదు బావగారు, నేను అగ్రిమెంట్ రాశాను. ఆఫీస్కి వెళ్ళి ఆదిత్యతో మాట్లాడి అది క్యాన్సిల్ చేసొస్తాను. మళ్ళీ మనసు మార్చుకోవు కదా? మీరు కూడా మారకూడదు. మాట మీదే ఉండండి. హారిక ఇంత సులభంగా ఒప్పుకుంటుందని నేను ఊహించలేదు. ఆస్తి ఇస్తే ఎందుకు ఒప్పుకోదు వదినా? మనిషి రక్తం మరిగిన జంతువులా, మనీ రుచి మరిగిన మృగం అది. కడుపుతో ఉన్నదాన్ని అలా అనకూడదురా. అయినా అది డబ్బు కోసం ఒప్పుకోలేదు. పెద్దదానిగా నేను చెప్తేనే ఒప్పుకుంది. వాళ్ళ అమ్మతో మాట్లాడి చెప్తాను అని హారిక చెప్పింది. ఆవిడేదైనా అడ్డుపుల్ల వేస్తుందేమో. ఏ పుల్ల వేయకుండా నేను చూసుకుంటానులేరా. ఆవిడ కూడా ఒప్పిస్తాను. నీకేంటి అంత ఇంట్రెస్ట్? అదేంట్రా, నువ్వు హారిక కలిసి ఉంటే చూడాలని మాకు మాత్రం ఉండదా ఏంటి? హారిక అఖిల్ కలిసి ఉంటే బాగుంటుంది. దానికి కారణం వసుగారు. తనే ఈ ఆస్తి ప్లాన్ చెప్పింది. ప్లాన్ నాదే అయి ఉండొచ్చు, కానీ త్యాగం మీ అందరిది. హారిక కోసం, వారసుడి కోసం ఆస్తిని వదులుకోబోతున్నారు. ఈ కుటుంబం ముక్కలు కాకుండా ఉండడం కోసం మీరిదంతా చేశారు. సంతోషంగా ఉందండి నాకు. నాకు పెద్ద మొత్తంలో డబ్బు రాబోతోంది. నేను నా రాజా ఆనందంగా ఉంటాము. కమన్. హాయ్ హారిక, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. సిట్. న్యూ ఈవెంట్ గురించి నీతో డిస్కస్ చేయాలి. సారీ ఆదిత్య, నేను రిజైన్ చేస్తున్నాను. వాట్? ఎందుకు? మా ఇంట్లో వాళ్ళు నన్ను జాబ్ చేయొద్దు అంటున్నారు. ఓహ్ కమ్ ఆన్ హారిక, రేపు నువ్వు డివోర్స్ తీసుకుంటున్నావు కదా, ఇక నువ్వు వాళ్ళ మాట వినాల్సిన అవసరమే ఉంది. నేను డివోర్స్ తీసుకోవట్లేదు. అఖిల్తోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. ఏంటి జోక్ చేస్తున్నావా? జోక్ కాదు, సీరియస్. సడన్ గా ఈ డెసిషన్ ఏంటి? నేను కన్సీవ్ అయ్యాను. ఏంటి? నేను ప్రెగ్నెంట్. వావ్!
ఈజ్ ఇట్ ట్రూ హారిక? నువ్వు ప్రెగ్నెంట్ వా? అవును. కంగ్రాట్స్ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ టచ్ మీ ఆదిత్య. నన్ను తాకుతూ. ఏమైంది బేబీ? గుడ్ న్యూస్ చెప్పి నన్ను దూరం పెడుతున్నావు? డోంట్ కాల్ మీ బేబీ. నేను అఖిల్ వైఫ్ ని.